హే గైస్, జిపి హియర్, వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు మనం ధన్లో మార్జిన్ బెనిఫిట్ని ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడదాం. ఇదే మనకి ప్లెడ్జింగ్ అనే కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే మీకు ధన్ పోర్ట్ఫోలియోలో మీకు స్టాక్స్ అయితే ఉండాలి. సో నేను ప్లెడ్జ్ చేయడం కోసం కొన్ని స్టాక్స్ని అయితే బై చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి బాలకృష్ణ ఇండస్ట్రీస్, నెక్స్ట్ బైకాను, హెచ్డిఎఫ్సి, హీరో మోటార్ క్యాప్, ఇట్లా మీరు ఏవైతే స్టాక్స్ని బై చేస్తుంటారో ఆ స్టాక్స్ అనేవి మీ పోర్ట్ఫోలియోలో వస్తాయి. సో సెటిల్మెంట్ అయ్యాక మనకి పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఈ స్టాక్స్ని బై చేసిన మార్జిన్తో మనం ప్లెడ్జ్ చేసుకొని మరలా మనం ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ బయింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మరి ఇండెక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే. సో ఎక్స్ట్రాగా మనీ తీసుకురాకుండా మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన మనీనే మనం ఈ విధంగా ఆప్షన్ ట్రేడింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం తీసుకొచ్చి ప్లెడ్జ్ చేసి అమౌంట్ తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో మరలా ఎక్స్ట్రాగా మరలా ట్రేడింగ్ కోసంగా మరలా మనం అమౌంట్ని తీసుకురాకుండా. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఒకసారి చూద్దాం ఎలా ప్లెడ్జ్ చేయాలి దాని గురించి. సో ఇక్కడ మనీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకవేళ మీ స్టాక్స్ కానీ ఎలిజిబుల్లో ఉంటే మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంటుంది గెట్ ఇన్స్టాంట్ మార్జిన్ బై ప్లెడ్జింగ్ షేర్స్ అని. ఓకే. సో నియర్లీ మనకు ఒక 94,000 అయితే వీళ్ళు మనకి ఇస్తామంటున్నారు. మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత 1,14,000. ఓకే. సో దానికి గాను వాళ్ళు మనకి 95,000 నియర్లీ మనకైతే ఇస్తా అంటున్నారు. ఒకసారి గెట్ ఇన్స్టాంట్ మార్జిన్ మీద క్లిక్ చేసామనుకోండి, డీటెయిల్గా మనకి చూపిస్తారనమాట ఏ స్టాక్కి ఎంత మార్జిన్ ఇస్తున్నారు అనేది. ఓకే. ఇక్కడ చూడండి మన స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ క్వాంటిటీ ఎంత తీసుకోవడం అని కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లెడ్జ్ క్వాంటిటీ అంటే మీరు 25 క్వాంటిటీలో మీరు కొంత క్వాంటిటీనే ప్లెడ్జ్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు టోటల్ ప్లెడ్జ్ చేద్దామని చేసేయచ్చు. సో కరెంట్ వాల్యూ ఎంత ఉంది, హెయిర్ కట్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే మనకి లాస్ అవుతుంది కదా. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ పోర్ట్ఫోలియో చూస్తే నెగిటివ్లో ఉంది, అది 2,000 నెగిటివ్లో ఉంది. వీళ్ళు ఇప్పుడు మనకి 1 lakh ప్రొవైడ్ చేశారనుకోండి ఎగ్జాంపుల్గా, ఒకవేళ లాస్ అయితే అప్పుడు మరలా యాడ్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాక్ వాలటిలిటీని బట్టి కొంత వాళ్ళు ముందుగానే సేవ్ చేస్తుంటారు అనమాట మార్జిన్. టోటల్గా 100% మార్జిన్ ఇవ్వకుండా అప్ టు 90% వరకు అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఇక్కడ మనం చూస్తే హెచ్డిఎఫ్సికి 9% హెయిర్ కట్ అంటే మనకి 91% మార్జిన్ అయితే ఇస్తారు. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన 38,000లో నాకు 34,600 వరకు వాళ్ళు బెనిఫిట్ ఇస్తారనమాట, మార్జిన్ బెనిఫిట్ని. ఓకే. అట్లాగే ఇక్కడ మనకి హీరో మోటార్ క్యాప్ కానీ గమనించాలనుకోండి, కరెంట్ వాల్యూ ఇంత ఉంది, దీని మీద ఎంత ఉంది 10%. ఇట్లా స్టాక్ మనకి ప్రతి స్టాక్ కూడా డిఫరెంట్గా మనకైతే హెయిర్ కట్స్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు హెయిర్ కట్ అంటే రిమైనింగ్ మనకి ఇస్తారు, మిగతాది మన పోర్ట్ఫోలియోలో ఉంటుంది. ఓకేనా. సో అప్ టు మ్యాక్సిమం అంటే మనకి యూజువల్గా యావరేజ్గా తీసుకున్న మనకి 75 to 80% మార్జిన్ అయితే దొరుకుతుంది. ఓకే. సో అయినా కూడా మనకి ఎంతో అది చాలా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఫ్రీగా వస్తుంది అమౌంట్ అనమాట. మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టాక్స్ రైజ్ అయ్యాయి అనుకోండి, అక్కడ మనకి అమౌంట్ వస్తుంది. ఒకవేళ మనం ఇండెక్స్లో మంచిగా ట్రేడ్ చేయగలిగితే వాటిల్లో కూడా మనకి మనీ వస్తుంది. ఓకే. సో ఇట్లాగా మనం బెనిఫిట్స్ని అయితే పొందొచ్చు. అలాగే మనకి స్టాక్ స్ప్లిట్లు, బోనస్లు ఇవన్నీ ఉంటాయి కదా, డివిడెండ్స్ అని. ఇట్లా జరిగినప్పుడు కూడా ఇంకా అమౌంట్ మనం ఎక్కువ జనరేట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ ఫీచర్ చాలా మంచిదని చెప్తాను. ఓకే. లెట్స్ సే నేను ఇప్పుడు ఒక బయోకాన్ని నేను ప్లెడ్జ్ చేద్దాం అనుకుంటున్నాను, బయోకాన్ని. ఓకే. సో చూడండి 11,000 వరకు నాకు ఇస్తామని చెప్తున్నారు. 20% హెయిర్ కట్ ఉంది. సో నేను ఇప్పుడు వీళ్ళు చెప్పిన కండిషన్స్కి అయితే యాక్సెప్ట్ చేయాలి. మనం ప్లెడ్జ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇది సిడిఎస్ఎల్లోకి రీడైరెక్ట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మనకి మార్జిన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఎందుకంటే మనం యూజువల్గా మన స్టాక్స్ అన్నీ కూడా సిడిఎస్ఎల్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడి నుంచి తీసుకొని వీళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాం కదా. సో దానికోసం అయితే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నేను ఇప్పుడైతే ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేశాక మనకి ఇక్కడ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్కి వెళ్తే, సో ఇప్పుడు వ్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఆ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో కొంత టైం అయితే పడుతుంది ఇక్కడ. ఓకే. సో దానికి సంబంధించిన అప్డేట్ వస్తే మనకి కింద అన్ప్లెడ్జ్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనీ అనేది నార్మల్గానే ఉంది. సో ఫర్దర్గా మనకి ఇక్కడ మనీ అనేది యాడ్ అవుతుంది. ఓకే.
సో ఇంకా ప్లెడ్ చేయాలంటే మనం రిమైనింగ్ స్టాక్స్ను కూడా తీసుకురావచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ఈజీగా ధన్లో ప్లెడ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుందండి. కన్సిడర్ చేయండి ధన్ ప్లాట్ఫామ్ యూస్ చేయడానికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.